హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ ఎలా చేసుకుందాం రెసిపీ చూసేద్దామా. అందులో పసుపు, అల్లం పేస్ట్, కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. అంటే లాస్ట్లో వేయించుకుంటారు కదా, ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో కారం వేసుకోవాలి. మీకు తగినంత కారం, తక్కువ తినేటోళ్ళు తక్కువ, ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ. అందులో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో చికెన్ మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేస్తే టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. చికెన్ మసాలా వేసుకోవాలి. మళ్ళీ ఫుడ్ కలర్ తెలుసు కదా, ఫుడ్ కలర్ రెడ్ది, అందులోనే గరం మసాలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాక చాలా బాగుంటుందండి. అలాగే కలుపుకోవాలి బాగా. అల్లం పేస్టు, గరం మసాలా, కారం అన్నీ చికెన్కి పట్టేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే మనం ముందుగానే కడాయిలో ఆయిల్ పోసి హీట్గా ఉన్నాం తర్వాత కలిపిన దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేయాలి. తర్వాత ఇది మెయిన్ అండి, కార్న్ఫ్లవర్ ఉంటేనే చికెన్ పకోడీ, లేకుంటే లేదు. మేము శనగపిండి అది వేయమండి, ఓన్లీ కార్న్ఫ్లవర్ మాత్రం వేస్తాం. ఎందుకంటే మా ఆయన వంట మాస్టర్ కాబట్టి, అందుకే మా ఆయనతోని చేపిస్తున్నాను. బాగా మిక్స్ చేస్తాడు, సూపర్ అంటే సూపర్గా వేస్తాడు చికెన్ పకోడీ. మిక్స్ అయిన తర్వాత ఆయిల్ వేడి ఎక్కినాం చెప్పినాం కదా, వేడి ఆయిల్లో చికెన్ పకోడీ ఒకటి 1/2 ఇలా వేసుకోవాలి. మొత్తం మనకి కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మా ఆయనకు చాలా అంటే కూడా ఇంకా వేస్తున్నాడు. ఎందుకంటే 2 సార్లు అయిపోవాలి కదా, ఇంకొక వాయికి అయిపోవాలి, అందుకోసమే వేస్తూనే ఉన్నాడు. వద్దండి అని చెప్పినా సరే వేస్తూనే ఉన్నాడు. ఆపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగ ఉంచి రెడ్ అయ్యేంత వరకు వేయించాలి. అయిన తర్వాత అలా కలుపుతూ ఉండాలండి. కింద పైన చేసి చికెన్ బాగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లోనే ఉండాలి గ్యాస్. తర్వాత చాలా బాగుంటుందండి. అలానే ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా రెడ్ కలర్గా రావాలి. రెడ్ అంటే ఎందుకోసం అంటే మనం పొడి వేస్తాం, అది రెడ్ కలర్ వేస్తాం కదా, రెడ్ కలర్ వేసినందుకు చికెన్ పకోడీలో పక్కా వేస్తారండి రెడ్ది. అది వేసిన తర్వాతనే అది చికెన్ పకోడీ అవుతుంది. మా ఆయన మాత్రం టేస్ట్ అద్రిపోయేలా చేస్తాడండి. సూపర్ అంటే సూపర్గా చేస్తాడు. ఇలా ఒకసారి ట్రై చేయండి. అందులో ఇంకొక వాయి అని చెప్పాను కదా, ఇంకొక వాయి వేస్తున్నాడు. చాలా బాగుంటుందండి. నేను ఒకటేసారి వేసేయమంటే మా ఆయన 2 సార్లు ఉంచిండు. కొంచెం తేలేడు, చికెన్ 1/2 kg తెచ్చిండు పకోడీ 1/2 kg తెచ్చిన తర్వాత బాగా కలుపుకోవాలి. దానికి కూడా సేమ్ ఇది 2వ వాయి కదండి, ఒక దాంట్లో ప్లేట్లో తీసేసాం. ఇంకొకటి బాగా మిక్స్ చేసుకోవాలి. కింద పైన కలిపి ఇలా రెడ్ కలర్ రావాలి. రెడ్ కలర్ వచ్చిన తర్వాతనే చికెన్ బాగా ఉడుకుతుంది. అందుకు మళ్ళీ ఫస్ట్ తీసుకున్న ప్లేట్లోనే మళ్ళీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగిలిపోయినవి అన్నీ వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడిప్పుడు తినాలనిపిస్తుంది, కానీ అవి చాలా వేడిగా ఉన్నాయి. అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తారు, కానీ మేము పచ్చిమిర్చి ముందే వేసాము కదా, అందువలన పిల్లలు కూడా ఎక్కువ తినరు, లైట్గా వేస్తాము. వేస్తే ఆ కరివేపాకు వేడి చేసిన తర్వాత చికెన్ పైన వేసుకోవాలి.
లెమన్ కూడా వేసుకోవాలి. లెమన్ అయిపోయినాయి, ఇంట్లో లేవు, అందుకే వేసుకుంటలేను. మీకు నచ్చితే లెమన్ కూడా వేసుకోవచ్చు, ఆనియన్స్ పెట్టుకొని తినవచ్చు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో రెసిపీ చూసేద్దామా. అల్లం పేస్ట్, పసుపు, కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. అందులో కొద్దిగా కారం, మీకు ఎంత తినాలనిపిస్తే అంత. దాంట్లో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలర్ ఫుడ్ వేసుకోవాలి. కొంచెం చికెన్ రెడ్ రావాలంటే కొద్దిగా గరం మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. మేము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాం. కొంచెం చికెన్ ఎక్కువ ఉంది కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా అది కలర్ మొత్తం ఆయిల్, ఇది ఫుడ్ కలర్, కారం, అల్లం పేస్ట్ అంతా చికెన్కి బాగా తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి లైట్గా. తర్వాత కార్న్ఫ్లవర్ మెయిన్ ఉంటే కార్న్ఫ్లవర్తోనే చికెన్ పకోడీ అండి. కార్న్ఫ్లవర్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 1/2 అవర్, 15 మినిట్స్, అంటే ఎంత కావాల్సి అంత. మేము పెట్టుకోలేమండి, నైట్ చేసేస్తున్నాం కాబట్టి. కలుపుకున్న తర్వాత బాగా మా ఆయన కలిపాడు. మళ్ళీ వేడిగా కడాయి పెట్టుకొని దాంట్లో 1 వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1, 2, 3 లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎన్ని పడతాయో మనకి అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే వేసుకోవాలి. సెకండ్ టైం అనేలోపు అయిపోతాయి అనుకో, కానీ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. రెడ్ కలర్ అంతా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చికెన్ పకోడీ ఎవరికి ఇష్టం ఉండదండి, చాలామందికి ఇష్టం చికెన్ పకోడీ అంటే. మా దగ్గర సండే చికెన్ లేకపోతే ఉంటామేమో కానీ చికెన్ పకోడీ లేకపోతే ఉండలేం. సండే చికెన్ పకోడీ ఖచ్చితంగా చేసుకుంటామండి. ఇలా రెడ్ కలర్ అయ్యేంత వరకు ఆయిల్లో వేయించి సైడ్ తీసుకోవాలి. సైడ్ బౌల్లో తీసుకోవాలి. తీసుకుని మొత్తం అన్నీ తీసుకోవాలి. కావలసినవి అన్నీ తీసుకోవాలి మొత్తం. అంటే నెక్స్ట్ ఉంటుంది కదండి వేయడానికి ఇంకా కొద్దిగా, అది కూడా సేమ్ 1 by 1 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టోటల్ మొత్తం సెకండ్ టైంకి మాకు అయిపోతుంది అనుకో. చాలా వేసుకున్న తర్వాత బాగా ఇక మొత్తం అయిపోయిందండి. వేసుకున్నాం. కొద్దిసేపు అలానే పెట్టేయాలి. అలానే ఉంచిన తర్వాతనే టేస్ట్ అదురుతుందండి. బాగా కలుపుకుంటే ఇలా ఒక 5-10 మినిట్స్ అలా పెడితే ఇలా రెడ్ కలర్ వస్తాయండి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత బౌల్ ఇందాక తీసాం కదా, అదే ప్లేట్లో మళ్ళీ తీసుకోవాలి. మొత్తం తీసుకున్న తర్వాత కడాయిలో ఉంచకుండా అన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు ఆయిల్లో వేయించాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు.
బట్ మేము అందులోనే వేసాం చికెన్ కలిపేటప్పుడు, అందుకే వేయలేదు. పిల్లలు తింటారు కదా. ఆ కరివేపాకు తీసుకొని చికెన్ పైన వేసుకోవాలి. చికెన్ పక్కన వేసుకున్న తర్వాత మా ఇంట్లో లెమన్ లేదండి, అయిపోయింది. అందుకోసమే వేసుకోలేను. తిని